హాయ్ అండి. మంచి కలగలుపు కూర చేస్తున్నాను. చిక్కుడుకాయ కాంబినేషన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, బంగాళదుంప, టమాటా. మీకు ఇష్టమైతే ఇందులో క్యాలీఫ్లవర్ కూడా కలిపి వండుకుంటే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. చేసుకోవటం చాలా ఈజీ. ఇది ఎలా చేశానో చూసేద్దాం. ఇదిగోండి, ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కూరగాయలన్నీ చక్కగా కట్ చేసేసి మొత్తం కలిపి ఈ కుక్కర్లోనే వేశాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కావలసినంత పసుపు, కూరకు సరిపడా కారం వేసి దీన్ని మొత్తం ముక్కలకి పట్టించుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు కలిపేలాగా. నూనె వేస్తే గడ్డ అయిపోతుంది కాబట్టి ముందే ఇలా పైకి కిందకి ఎగరేస్తే చక్కగా ముక్కలకు పట్టేస్తుంది. ఇది వరకు అమ్మవాళ్ళు కలిపి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు నూనె కూడా వేసేసుకున్నాను. ఇదిగో ఇట్లా ముక్కలకు పట్టించేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టీ గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను వాటర్. ఇది వరకు కూరగాయలు ఊరికే ఉడికిపోయేవండి. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాం త్వరగా అవ్వడానికి, అంతే డిఫరెన్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ ఉంచుకున్నాం. ఇది వరకు కూరగాయలండి అసలు తోట నుంచి తెస్తే ఊరికే మగ్గిపోయాయి. ఇప్పుడు టైం పెట్టేస్తుందని నేను కుక్కర్లో వేసేసాను. చూసారా, 1 టీ గ్లాస్ మాత్రమే నేను వాటర్ వేసానండి. నాకు సరిపడా పులుసు ఉంది. టమాటా పులుపు మీకు సరిపోతే పర్వాలేదు, ఓకే. లేదు అనుకుంటే చిక్కగా తీసిన చింతపండు గుజ్జు కొద్దిగా వేసేసుకొని ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ టైంలో వేసుకుంటే కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి, లేదు అంటే మానేయండి. మన పెద్దవాళ్ళు చాలా సింపుల్గా చేసే వంటలండి ఇవన్నీ కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది. ఇష్టమైతే కాలీఫ్లవర్ కూడా వేసుకోండి, ఓకేనా. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.